ఈరోజు ఒక క్లయింట్ది సిబిల్ రిపోర్ట్ తీయడం జరిగింది. సారు 2019లో ఒక ఆన్లైన్ యాప్లో లోన్కి అప్లై చేశాడు. బట్ లోన్ అనేది రిజెక్ట్ అయింది. అయినా కానీ సార్కు కరెంట్ బ్యాలెన్స్ 71 రూపీస్, అలాగే ఓవర్ డ్యూ అమౌంట్ 71 రూపీస్ చూపిస్తుంది. అందులో డిపిడీస్ యాడ్ అయినాయి. దానివల్ల కూడా సార్ది సిబిల్ స్కోర్ తగ్గడము, మళ్ళీ ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ కానీ వేరే ఏదైనా లోన్ అప్లై చేస్తే సార్కు రిజెక్ట్ అవుతున్నది అని చెప్పేసి మనల్ని అప్రోచ్ అయ్యాడు. సార్ ఒకటి ఏంటంటే, మీరు ఎవరైనా ఆన్లైన్ యాప్స్లలో లోన్స్కి అప్లై చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. ఆ లోన్ యాడ్ అయిందా మనకు అమౌంట్, లేదా యాడ్ కాలేవా అమౌంట్ అన్నవి చూసుకోవాలి. లేదా ఎవ్రీ 6 monthsకి ఒకసారి మీరు ఖచ్చితంగా మీ సిబిల్ రిపోర్ట్ అనేది చెక్ చేసుకోవాలి. దానివల్ల ఉపయోగం ఏంటంటే, ఒకవేళ మీరు తీసుకొని లోన్స్ ఏవైతే అందులో ఏమైనా యాడ్ అవుతున్నాయా, లేకుంటే మీ స్కోర్ ఎంత ఉంది, మీ స్కోర్ మీరు ఎవరికైనా గ్యారంటీ సైన్ పెట్టినట్టయితే వాళ్ళు ఎలా కడుతున్నారు అన్న ప్రతి విషయం కూడా మీ సిబిల్ రిపోర్ట్లో వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా లోన్స్కి వెళ్ళే ముందు కాదండి, ఎవ్రీ 6 monthsకి ఒకసారి మీ సిబిల్ రిపోర్ట్ చెక్ చేసుకోవడం వల్ల మీ సిబిల్ అనేది ఎలాంటిదో తగ్గదు. మీరు బ్యాంకులలో హార్డ్ ఎంక్వైరీ చేయడం వల్ల మాత్రమే సిబిల్ స్కోర్ అనేది తగ్గుతుంది తప్ప, మీరు సాఫ్ట్ ఎంక్వైరీ ద్వారా సిబిల్ రిపోర్ట్ చెక్ చేసుకుంటే మీకు స్కోర్ అనేది తగ్గదు. కాబట్టి ఎవరైనా సరే సిబిల్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.